హాయ్ గాయ్స్, ఈరోజు మన యొక్క వీడియో టాపిక్ ఏంటంటే ఓన్లీ షార్ట్స్ వీడియో అప్లోడ్ చేయడం వల్ల రెవెన్యూ అనేది బాగుంటుందా లేదా? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ గైస్. ఆయన ఏమడుగుతున్నాడంటే ఓన్లీ షార్ట్స్ వీడియోస్ చేయడం వలన మన యొక్క ఛానల్లో రెవెన్యూ అనేది బాగా వస్తుందా లేకుంటే రాదా, లేకుంటే వీడియోస్ ఏమైనా చేయాలా అని అడుగుతున్నారు. చూడండి గైస్, మీరు మీ యొక్క ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తే వీడియోస్కు రీచ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒకసారి వీడియోస్ మాత్రం వైరల్ అయితే మాత్రము రెవెన్యూ అనేది చాలా ఎక్కువగా బాగుంటుంది. వీడియోస్ ద్వారా వచ్చే రెవెన్యూ, అది కూడా వీడియోస్ ద్వారా వచ్చే రెవెన్యూ మంత్లీ వస్తుంది. అదొక సైడ్ ప్యాసివ్ ఇన్కమ్ లాగా మనకి యూస్ అవుతుంది, అది బాగుంటుంది. తర్వాత ఓన్లీ మాకు వీడియోస్ చేసే టైం లేదు, మేము వీడియోస్ చేయలేము అనేటటువంటి వాళ్ళు షార్ట్స్ కూడా యూస్ చేసి ఇన్కమ్ని అయితే గెయిన్ చేయొచ్చు. ఇది ఏ విధంగా అంటే షార్ట్స్ని మనము యూస్ చేసినప్పుడు వచ్చేసి రెవెన్యూ అనేది ఈ విధంగా వస్తుంది. అది ఏ విధంగా అంటే చూడండి, ఇది ఏ విధంగా అంటే షార్ట్స్ని యూజ్ చేసి మనము అనేక విధాలుగా మనీని సంపాదించుకోవచ్చు. బట్ షార్ట్స్ నుంచి వచ్చే మనీ చాలా ఎగ్జైట్గా ఉంటుందంటే, ఎందుకంటే 1 మంత్ వచ్చిందంటే నెక్స్ట్ మంత్ వస్తుందో రాదో గ్యారంటీ చెప్పలేము. షార్ట్స్ నుంచి ఒక్కొక్క 3 మంత్స్కి ఒకసారి, 5 మంత్స్కి ఒకసారి కూడా ఇస్తారు. బట్ వీడియోస్ నుంచి వచ్చేటటువంటి మనీ అలా కాదు. వీడియోస్ నుంచి వచ్చే మనీ మంత్లీ మనకు సైడ్ ఇన్కమ్ లాగా వస్తుంది. మీరు షార్ట్స్ వైరల్ అయి ఫేమస్ అయితే మీకు కూడా డైలీ ఒక 1 మిలియన్ to 10 మిలియన్ వ్యూస్ వస్తున్నాయి అనుకోండి. ఎగ్జాంపుల్గా వస్తే అన్ని వ్యూస్ వస్తే మీరు అల్టిమేట్గా మీకు మంత్లీ షార్ట్స్ నుంచి కూడా ప్యాసివ్ ఇన్కమ్ అయితే వస్తుందండి, ఈ విధంగా వైరల్ అయినప్పుడు. గైస్, ఈ వీడియో మీకు నచ్చింటే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటటువంటి వీడియోస్ అన్నీ కూడా డైలీ నోటిఫికేషన్స్ రూపంలో ఈజీగా పొందగలుగుతారు గైస్.